వచనం చదువుకుందాము. దయచేసి ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18 నుండి 21 వచనం వరకు చదువుకుందాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 18 నుండి 21 వచనం వరకు చదువుకుందాము. నేను చదువుతాను. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటవని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనబరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునో తల ఎత్తకుండా యోధా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే ఎవడునో తల ఎత్తకుండా యోధా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యోధా దేశస్థులనందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మీ వాక్య ప్రత్యక్షత అనుగ్రహించండి నాయన. తండ్రి ఈరోజు ప్రభువా నాయన నీ ప్రత్యక్షమైన నీ వాక్యం నాయన, నీ యొక్క సన్నిధి నాయన, నీ యొక్క ఆత్మ మా మధ్యలో ఉంచండి నాయన. ఈరోజు వాక్యం వెల్లడి అవుతుండగా ప్రభువా మా మధ్యలోకి మీరు వచ్చి నాయన నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది జకర్యా గ్రంథం అనేది ఇప్పటికీ 2500 సంవత్సరాల క్రితం రాయబడింది. ఇందులో రాయబడిన ఈ ప్రవచనాలు, ఈ ప్రవచనము చాలా ప్రత్యేకమైంది. ఇది ఈ సంవత్సరం ఈ జూన్ నెలలో నెరవేరటానికి అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక్కడ ప్రవచనం ఏముందంటే, జకర్యా అనే ఆయన యవ్వన వయసులో ఉన్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి పరలోకం నుండి ఒక దేవదూత వచ్చాడు. ఒక ఎర్రని గుర్రం మీద కూర్చున్న దేవదూత. ఆయన యేసు ప్రభు అని చాలామంది నమ్ముతారు, నేను కూడా నమ్ముతున్నా. అప్పట్లో యేసు క్రీస్తు అనే పదము ఇంకా ప్రత్యక్షపరచబడలా. పరలోకం నుండి యేసు ప్రభు ఒక ఎర్రని గుర్రం మీద వచ్చారు. జకర్యా ఆయన్ని చూసి దేవదూత అని అనుకుంటున్నాడు. అయితే ఆ ఎర్రని గుర్రం మీద కూర్చున్న ఆయన్ని దూతగా, ప్రభువుగా ఈ జకర్యా పిలుస్తూ ఉండేవాడు. ఆయనతో మాట్లాడుతూ ఉండినప్పుడు సడన్గా 4 కొమ్ములు కనపడినాయి. 4 కొమ్ములు కనబడితే జకర్యా అంటున్నాడు, నాయనా ఈ 4 కొమ్ములు ఏంటి అని అన్నాడు. ఆ దేవదూతను అడిగాడు. ఆ దేవదూత ఏమంటున్నాడంటే, ఈ 4 కొమ్ములు యోధా వారిని, యెరూషలేము వారిని, ఇశ్రాయేలీల్ని చెదరగొట్టిన 4 కొమ్ములు అని అన్నాడు. అంటే కొమ్ములు అని అంటే రాజులు లేదా రాజ్యాలు. ఈ 4 కొమ్ములు జకర్యా అలా చూస్తూ ఉండగా 4 కొమ్ములు కనపడినాయి. ఇప్పుడు ఆ 4 కొమ్ములు చూస్తే మనకేం గుర్తు రావాలి అని అంటే, ఇశ్రాయేలు దేశం, దాన్ని చెదరగొట్టిన 4 రాజులు లేదా 4 రాజ్యాలు. మనం ఇశ్రాయేలు చరిత్ర కనుక గమనించామనుకోండి, క్రీస్తు పూర్వం 722 722వ సంవత్సరం క్రీస్తు పూర్వంలో అషూరు అనే దేశము ఇశ్రాయేలు మీదకు వచ్చింది. ఇశ్రాయేలీలు తూర్పు భాగాన్ని, ఉత్తరం భాగాన్ని, ఇశ్రాయేలు దేశం 2 భాగాలైంది. తూర్పు వైపుని, ఉత్తరం వైపుని నార్థన్ కింగ్డమ్ని ఇశ్రాయేల్ అన్నారు, సదర్న్ కింగ్డమ్ని జూదా అన్నారు. క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో ఈ అషూరు దేశము ఇశ్రాయేలు యొక్క ఉత్తర రాజ్యం, దాన్ని ఇశ్రాయేల్ దేశం అంటారు, దాన్ని పూర్తిగా చెదరగొట్టేసేసింది. అప్పుడు అషూరు దేశము మొదటి కొమ్ము అయింది. అది జరిగిన తర్వాత క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో ఇంకొక రాజ్యం వచ్చింది. అది బబులోన్ రాజ్యం. వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు యొక్క సదర్న్ కింగ్డమ్ అంటే యూదా దేశాన్ని చెదరగొట్టారు. అప్పుడు వీళ్ళందరూ యూదులు, ఇశ్రాయేలీలందరూ బబులోన్ దేశానికి చెరలోకి వెళ్ళారు. అప్పుడే ఈ జకర్యా గ్రంథం రాయబడింది. వాళ్ళు చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ గ్రంథం రాయబడింది. అంటే 2 కొమ్ములు అప్పటికి మనకు కనబడుతున్నాయి. మరి 3వ కొమ్ము ఎక్కడుంది అని అంటే,
ఈ జకర్యా గ్రంథం రాయబడిన తర్వాత ఒక 400 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చారు. ఆయన పిలాతు ఎదుట నిలబడినప్పుడు పిలాతుకి ఏమనిపించిందంటే ఈయన నీతిమంతుడు అనిపించింది. ఆయన విడుదల చేద్దాము అని అనుకున్నారు. పిలాతు యేసు ప్రభుకి కొరడా దెబ్బలు కొట్టించి, ఇదిగో మీ యేసు, ఈయనలో నాకు ఏ నేరమో కనబడలేదు, కాబట్టి నేను ఇతన్ని రిలీజ్ చేద్దాం అనుకున్నాను అని అంటే, యూదులు అంటారు ఆయన్ని సిలువెయ్యాలి 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 అంటారు. అప్పుడు పిలాతు ఒక బేసన్లో వాటర్ తీసుకుని చేతులు కడుక్కుని పిలాతు అంటాడు, ఇందులో నాకు ఏమీ పాపం లేదు. వాళ్ళ ఆవిడ కూడా స్లిప్ రాసి పంపించింది ఆయన నీతిమంతుడు అని. అందుకు కొంచెం భయం వేసింది పిలాతుకి. పిలాతు అంటాడు, ఈయన్ని సిలువేసే విషయంలో నాకు ఎలాంటి పాపం లేదు. అప్పుడు యూదులు అంటారు, నువ్వెందుకు భయపడతావు, ఆయన్ని సిలువ వేయటంలో ఏదైనా పాపం ఉందంటే ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండని అని అన్నారు. ఆ శాపం చాలామంది చరిత్రకారులు ఏమంటారు అని అంటే, ఆ మాట అన్నందుకు, సిలువ వేసినందుకు వాళ్ళ మీదకి శిక్ష వచ్చింది అని అంటారు. అంటే యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత దాదాపుగా ఒక 36 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమ్ సామ్రాజ్యం వచ్చి ఇశ్రాయేలీల్ని ఇశ్రాయేల్ దేశం నుంచి చెదరగొట్టేసేసింది. అప్పుడు ఇశ్రాయేలీలు చెదిరిపోయారు, వాళ్ళు పారిపోయారు. అది 3వ కొమ్ము అయింది. మొదటిది అషూరు దేశం, రెండోది బబులోన్ దేశం, మూడోది రోమా సామ్రాజ్యం. వాళ్ళు అప్పుడు చెదిరిపోయిన వాళ్ళు మొన్న 1948వ సంవత్సరం వరకు, అంటే 2వ ప్రపంచ యుద్ధం అయిపోయేంత వరకు వాళ్ళు ప్రపంచంలో చెదిరిపోయే ఉన్నారు. 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడే కొత్తగా కొన్ని దేశాలు కలిసి ఇక యుద్ధాలు అనేవి జరగకూడదు అని చెప్పి వాటిని ఆపటం కొరకు ప్రపంచానికి శాంతినీయటానికి ఐక్యరాజ్య సమితిని ఫామ్ చేశారు. అప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళ ఐక్యరాజ్య సమితి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మేము ప్రపంచమంతా చెదిరిపోయి ఉన్నాము, ఎప్పుడో క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి 1948వ సంవత్సరం వరకు మేము పూర్తిగా చెదిరిపోయాము, కాబట్టి ఇప్పుడు మేము మా దేశం కోరుకుంటున్నాము, మా దేశాన్ని మాకు ఇప్పించండి అని ఐక్యరాజ్య సమితి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, నిజమే కదా, ఇన్ని సంవత్సరాలు వీళ్ళు చెదిరిపోయి ఉన్నారు, కాబట్టి వీళ్ళకు ఒక దేశాన్ని ఇస్తాము అని మే 14వ తారీఖు 1948వ సంవత్సరంలో వాళ్ళని తిరిగి ఇంకొక దేశంగా మళ్ళీ వాళ్ళ దేశంలో వాళ్ళు ఉండేటట్లు మళ్ళీ కట్టారు. అయితే మనకి ఇక్కడ 4 కొమ్ములు కనపడుతున్నాయి. ఈ 4 కొమ్ములు ఏం చేస్తాయి అని అంటే, ఇశ్రాయేలీయుల్ని వాళ్ళ దేశంలో నుంచి చెదరగొట్టాలి. మొదటిది అషూర్ దేశం, వాళ్ళు చెదరగొట్టారు. రెండవది బబులోన్ దేశం, వాళ్ళు చెదరగొట్టారు. మూడవది రోమా, వాళ్ళు చెదరగొట్టారు. వాళ్ళు చెదరగొట్టిన తర్వాత ఇప్పటికి 3 కొమ్ములు అయిపోయినాయి. ఆ దేశం తిరిగి కట్టబడి ఉంది. ఇప్పుడు 4వది రావాలి. 4వ కొమ్ము వచ్చి ఆ కొమ్ము ఏం చేయాలి అని అంటే, మళ్ళీ ఇశ్రాయేలీల్ని చెదరగొట్టాలి. అప్పుడు ఏమవుతాయి అని అంటే 4 కొమ్ములు అవుతాయి. అంటే ఈ జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకే ఈ ప్రవచనము ఇప్పుడు వరకు నెరవేరింది. అంటే ఇది రాసేటప్పుడు జకర్యా పెన్ను తీసుకుని ఈ అధ్యాయంలో ఈ వచనాలు రాసేటప్పుడు 2 కొమ్ములే వచ్చినాయి. రాసిన తర్వాత 500 సంవత్సరాలకి ఇంకో కొమ్ము వచ్చింది. ఇప్పుడు మన కాలం వరకు ఉంది, 4వ కొమ్ము ఇంకా రాలా. 4వ కొమ్ము వచ్చి అదేం చేయాలి అని అంటే, ఇశ్రాయేలీల్ని చెదరగొట్టాలి, ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ దేశంలో నుంచి వెళ్ళగొట్టాలి. మొన్న హమాస్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు, అటు హౌతీస్, యెమెన్ నుంచి హౌతీస్, అటువైపు ఉత్తరం వైపు లెబనాన్ నుంచి హిజ్బుల్లా వాళ్ళు అందరూ ఇశ్రాయేలీల మీద బాంబులు వేశారు, రాకెట్లు వేశారు, చాలా విధాలుగా ప్రయత్నం చేశారు. ఇశ్రాయేలీలు వాళ్ళ దేశంలో లేకుండా చెదరగొట్టాలని చూశారు, కానీ వాళ్ళ వల్ల కాల. అంటే అవి కొమ్ములు కాదు, ఒక కొమ్ము రాబోతుంది. ఆ కొమ్ము వచ్చి ఏం చేసిద్ది అని అంటే, మొత్తం ఇశ్రాయేలీల్ని చెదరగొట్టేస్తుంది. మీరు మత్తయి సువార్త చదవాలి.
మత్తయి సువార్త చదివేటప్పుడు 24వ అధ్యాయం చాలా ప్రత్యేకంగా చదవాలి. 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెబుతారు, అప్పుడు యోదయాలో ఉన్నవాడు కొండకు పారిపోవాలెను అని అంటాడు. అప్పుడు మహాశ్రమ కలిగిద్ది అని అంటాడు. మీరు పారిపోవుట విశ్రాంతి దినం అందైనను చలికాలం అందైనను కాకుండానట్లు ప్రార్థన చేయండి అని అన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు ఇది చదవాలి. ఇది తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం చదువుతూ ఉంటుంటే ఈ మత్తయి సువార్త రాయబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోమ్ వాళ్ళు చెదరగొట్టినప్పుడు జరిగింది తప్ప ఇక ఈ మధ్యలో ఎప్పుడు చెదరగొట్టలా. ఇంకా వాళ్ళు చెదిరిపోలే. 1948వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆ 4వ కొమ్ము రాలేదు, ఆ 4వ కొమ్ము చెదరగొట్ల. మీరు ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళి చూస్తే ఇశ్రాయేలీలు మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు, ఇశ్రాయేలీలు మంచిగా సెటిల్ అయ్యారు, ఇశ్రాయేలీలు వాళ్ళ దేశంలో చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఈవెన్ యుద్ధం జరుగుతున్నా ఈ యుద్ధంలో గలిలీ సముద్రంలో కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు, కొంతమంది బోట్లో షికారు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకి సైరన్ మోగింది. సైరన్ మోగింది అని అంటే ఏదో రాకెట్ వచ్చి అక్కడ పడబోతుంది అని. వెంటనే గలిలీ సముద్రంలో స్నానాలు చేసేవాళ్ళు, స్విమ్మింగ్ చేసేవాళ్ళు, ఆ బోట్ షికారు చేసేవాళ్ళు ఆ సైరన్ వినిన వెంటనే సముద్రంలో నుంచి బయటకు వచ్చేసారు. వాళ్ళు హోటల్స్లోకి వెళ్ళారు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఆ బంకర్స్లోకి వెళ్ళి బంకర్స్లోకి వెళ్ళి దాక్కున్నారు. 5 నిమిషాల తర్వాత ఆ బాంబు ఎక్కడో పడింది, అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చారు. 1 గంట తర్వాత మళ్ళీ ఆ వాతావరణం నార్మల్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళి స్విమ్మింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు పెద్ద కేర్ చేయలే. వాళ్ళకి ఆ టెక్నాలజీ ఉంది, వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకునే టెక్నాలజీ ఉంది. ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియనిది ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇంకో కొమ్ము రాబోతుంది. ఆ కొమ్ము వచ్చి ఇశ్రాయేలీల్ని తమ దేశంలో ఉండనీయకుండా చెదరగొట్టేస్తుంది. ఆ కొమ్ము ఇశ్రాయేలీల్ని చెదరగొట్టినప్పుడు ఇశ్రాయేలీలు ప్రపంచం యొక్క 4 మూలల చెదిరిపోతారు. జనరల్గా ఏమంటారు అని అంటే అప్పటికి సంఘం ఉండదు అని అంటారు. అంటే భూమి మీద సంఘం ఉండదు. సంఘము ఎందుకు ఉండదు అని అంటే అప్పటికి మనం ఎత్తబడతాం. ఇశ్రాయేలీలు చెదరిపోయే టయానికి, ఆ 4వ కొమ్ము చెదరగొట్టే టయానికి మనం ఉండం. ఎందుకు ఉండము అని అంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు రాబోతున్నాడు. వాడు ఎవరు అని అంటే వాడు అనేక మందితో నిబంధనలు చేస్తాడు, శాంతి ఒప్పందాలు చేస్తాడు. శాంతి ఒప్పందాలు ఎందుకు చేస్తాడు? అతడు వచ్చే ముందు ప్రపంచంలో శాంతి ఉండదు, పీస్ ఉండదు. మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, మనకు పెద్ద పెద్ద శ్రమలేం రావట్లా. కానీ ఇప్పుడు ప్రపంచం అల్లకొల్లోలంగా ఉంది. ఒక సేవకుడు ఉన్నాడండి, ఆయన యేసు ప్రభుని ముఖాముఖిగా చూసే దైవజనుడు. ఆయన యేసు ప్రభు చాలాసార్లు పరలోకం తీసుకుని వెళ్ళారు. ఆయనకి పరలోకపు ప్రత్యక్షతలు, పరలోకపు అనుభవాలు ఉన్నాయి. ఆయనతోటి ఒక 13 గంటలు 14 గంటలు ఇంటర్వ్యూ ఉంది, యూట్యూబ్లో ఉంది. ఆయనతో ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆ దైవజనుడు లేరు, ఇప్పుడు చనిపోయారు. ఇది 2003లోనో 2004లోనో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన ఈ దైవజనుడిని అడుగుతున్నాడు, సార్ మీరు పరలోకం చూశారు, యేసు ప్రభుని ముఖాముఖిగా చూశారు, అన్నీ బాగా చెప్తున్నారు, అసలు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది? మీకేమన్నా యేసు ప్రభు చెప్పారా అని అడిగితే ఆ దైవజనుడు అన్నాడు, సంఘం ఫలానా సంవత్సరంలో ఎత్తబడిద్ది అని నేను చెప్పలేను, కానీ యేసు ప్రభు నాకు ఒక విషయాన్ని చెప్పారు. అదేంటంటే మిడిల్ ఈస్ట్ అంటే ఇశ్రాయేలు దేశం, దాని చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలని మిడిల్ ఈస్ట్ అంటారు. మిడిల్ ఈస్ట్లో రక్తం ఏర్లై పారిద్ది. అంటే వీధుల్లో మీరు నడుస్తూ ఉంటుంటే రక్తం ఇలా స్ప్రింకిల్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో సంఘం ఎత్తబడిద్ది అని చెప్పారు.
ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు అప్పుడు ఇలాంటి వాతావరణం లేదు. కానీ ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు, ముఖ్యంగా గాజా, మీరు అబ్జర్వ్ చేయండి, అది మిడిల్ ఈస్ట్, రక్తం ఇలా ఏర్లై పారుతూ ఉంది. ఇంకొక ఆయన మొన్న ఈ మధ్య ఒక సాక్ష్యం చెప్పారు. ఆయన ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ ఉపవాస ప్రార్థనలో ముగింపులోకి వచ్చేసరికి ఆయన రూమ్లోకి యేసుప్రభు ఇలా నడుచుకుంటూ వచ్చారంట. ఆయనకు ఆ ప్రత్యక్షత వచ్చింది. యేసు ప్రభు ఆయనకి చివరి దినాల గురించి చాలా విషయాలు చెప్పారు అని అన్నారు. ఆ మాట చెప్పి ఆయన ఒక షాకింగ్ విషయం చెప్పాడు. మరి ఆయనకి యేసు ప్రభు చెప్పారా లేకపోతే ఆయనకి ఎలా బయలుపరచబడిందో తెలీదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 7 ముద్రల గురించి రాయబడి ఉంటుంది. ఆ 7 ముద్రలు ఎప్పుడు నెరవేరుతాయి అని అంటే, సంఘం ఎత్తబడబోయే ముందు ఆ 7 ముద్రలు విప్పబడతాయి. అది సంఘంలో ఆఖరి 7 సంవత్సరాల కాలాన్ని అవి సూచిస్తాయి. 7 ముద్రలు. అందులో మొదటి ముద్ర విప్పబడినప్పుడు పరలోకంలో ఒక పుస్తకం ఉండిద్ది, దానికి 7 ముద్రలు ఉంటాయి. మొదటి ముద్ర విప్పబడినప్పుడు క్రీస్తు విరోధి వస్తాడు, అది దాని అర్థం. రెండవ ముద్ర విప్పబడినప్పుడు యుద్ధాలు జరుగుతాయి. మూడవ ముద్ర విప్పబడినప్పుడు కరువులు వస్తాయి. నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు మనుషుల్లో 3వ భాగం చనిపోతారు. ఇక 5వ ముద్ర 6వ ముద్ర మనం అలా చదువుకుంటూ పోయామనుకోండి, 5వ ముద్రలో హతసాక్షులు అవుతారు. 6వ ముద్రలో దేవుని ఉగ్రత కుమ్మరింపబడింది. ఇవన్నీ ముద్రలో అవి మొదటి ముద్ర ఓపెన్ అయింది అని అంటే 7వ ముద్ర 7 సంవత్సరాల్లో పూర్తయిపోతుంది. అయితే ఈ సేవకుడు ఏం చెప్పాడు అని అంటే, ఆల్రెడీ 2వ ముద్ర విప్పబడిందని చెప్పాడు. 2వ ముద్ర విప్పబడితే ఏమవుతుంది? మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఒక తెల్లని గుర్రం మీద ఒక అతను బయలుదేరుతాడు, అతడు క్రీస్తు విరోధి. 2వ ముద్ర విప్పబడినప్పుడు ఎర్రని గుర్రం బయలుపరచబడింది. ఎర్రని గుర్రం బయలుపడితే యుద్ధాలు జరుగుతాయి, యుద్ధ వాతావరణం వచ్చింది. ఎర్రని గుర్రం మీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక ఖడ్గం ఉండిద్ది, యుద్ధాలు ప్రారంభమవుతాయి. ఆయన ఏం చెప్పాడు అని అంటే, నేను ఫాస్టింగ్లో ఉన్నా, యేసు ప్రభు నా రూమ్లోకి వచ్చారు, చాలా విషయాలు తెలియజేశారు అని చెప్పి ఆల్రెడీ 2వ ముద్ర పరలోకంలో విప్పబడింది. 2వ ముద్ర విప్పబడింది అంటే ఎర్రని గుర్రం బయలుదేరింది. ఆ ఎర్రని గుర్రం మీద కూర్చున్న ఒక వ్యక్తికి ఖడ్గం ఇవ్వబడింది. ఆ ఖడ్గం పట్టుకున్న ఆ వ్యక్తి రిలీజ్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచం యుద్ధాన్ని చూడబోతుంది, ప్రపంచ యుద్ధం చూడబోతుంది అని అన్నాడు. నేను షాక్ అయిపోయా. 2వ ముద్ర విప్పబడింది అని అంటే సంఘం ఎత్తబడే దినాల్లోకి వచ్చేసింది. ఎప్పుడు ఎత్తబడిద్దో తెలీదు, అలాంటి పరిస్థితుల్లోకి వచ్చింది. 2వ ముద్ర విప్పబడితే యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాలు ప్రారంభమవుతాయి. యుద్ధాలు అని అంటే ఏదో ఒక దేశం ఇంకో దేశం కొట్టుకోవటం కాదు, ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచ యుద్ధం. సరే అని అది నేను విప్పబడి ఉండొచ్చా, విప్పబడి ఉండకపోవచ్చా అని నేను అది లైట్ తీసుకున్నా, దాని గురించి పెద్దగా ఆలోచించలా. మళ్ళీ ఇంకొక ఆయన అమెరికాలో, ఆయన ఏం చెప్పాడు అని అంటే, నేను లేఖనాల్ని ధ్యానం చేస్తూ ఉన్నా, ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు 2వ ముద్ర విప్పబడింది, ఎర్రని గుర్రం బయలుదేరింది, ఆ ఎర్రని గుర్రం ట్రంప్ని సూచిస్తుంది అని అన్నారు. ట్రంప్ మంచోడు కదా అంటే వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి యుద్ధాలు ఇంకా పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయి అని అన్నాడు. ట్రంప్ ఏమి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమి కత్తి పట్టుకోలా, కానీ టారిఫ్ల యుద్ధం స్టార్ట్ చేశాడు. పీస్ లేదు, సమాధానం లేదు. ఇప్పుడు ప్రపంచము 2వ ముద్ర విప్పబడింది, భూమి మీద యుద్ధాలు జరుగుతున్నాయి అని అందరూ మేజర్ ప్రాఫిట్స్ అందరూ చెబుతున్నారు. అంటే 2వ ముద్ర విప్పబడితే ఇంక విప్పబడాల్సింది ఎన్ని? ఇంకా 5 ముద్రలు ఉన్నాయి. ఈ 5 ముద్రలు విప్పబడే కాలంలో ఏదో ఒక టైంలో సంఘం ఎత్తబడిద్ది. సంఘము
ఏ క్షణంలో అయినా ఎత్తబడటానికి అవకాశం ఉంది. నేను ఒక బ్రదర్ ఈ విషయాలన్నీ చెబుతూ ఉంటుంటే ఆయన ఏం చెప్పారు, నేనేమనుకుంటున్నానంటే ప్రపంచం మీద దేవుడు అంత్యకాలంలో తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. దర్శనాలు వస్తాయి అని చెప్పారు, కళలు వస్తాయి అని చెప్పారు, ప్రవచిస్తారని చెప్పారు. ఆ ప్రవచనం నెరవేరాలి కదా. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో అంత్య దినాల్లో, అంటే సంఘం ఎత్తబడటానికి ముందు అంత్య దినాలలో మనుషులందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు కదా. మరి కుమ్మరిస్తే అద్భుతాలు జరగాలి, కళలు దర్శనాలు అందరికి రావాలి, ప్రవచనాలు రావాలి అని అంటే వాళ్ళు ఏం చూపిస్తున్నారు అని అంటే, ఆ మిడిల్ ఈస్ట్లో ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే సమాధానం లేదో, ఎక్కడైతే రక్తం ఏర్లై పారుతుందో అక్కడ ముస్లిమ్స్ యేసుప్రభుని చూస్తున్నారు. ముస్లిమ్స్కి యేసుప్రభు కళలో వస్తున్నారు. వాళ్ళకెవరు సువార్త ప్రకటించట్లా. మీరు ధన్యులు, మీరు సువార్త వింటున్నారు. ఇస్లామిక్ కంట్రీస్లో చాలా దేశాల్లో సువార్త ప్రకటించే వాళ్ళు లేరు. అక్కడ రక్తం ఏర్లై పారుతుంది, పీస్ లేదు, సమాధానం లేదు. అలాంటి స్థలాల్లో ఎవరు వాక్యం చెబుతున్నారంటే ఎవరు చెబుతలా. వాళ్ళు అలసిపోయి ఏడ్చి భయంతో, ప్రాణ భయంతో వాళ్ళ కళ్ళ ముందు ఆ రక్తం చిందుతూ ఉంటుంటే, ఏదో కాసేపు అలసట తీర్చుకుందామని నిద్రపోతూ ఉంటుంటే అందులో వాళ్ళకి యేసు ప్రభు ప్రత్యక్షమవుతున్నారు. కళలు వాళ్ళకి అక్కడ వస్తున్నాయి, దర్శనాలు వాళ్ళకి అక్కడ వస్తున్నాయి. కొంతమంది ఏమంటున్నారు అని అంటే, ఉజ్జీవం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అంత్య దినాల్లో పోయబడాల్సిన దేవుని ఆత్మ కొమ్మరింపు అక్కడ జరుగుతుంది అని అన్నారు. మొత్తానికి ఏం జరుగుతుంది అని అంటే, ప్రపంచంలో జరగాల్సిన ప్రవచనాలు మనకిక్కడ కనబడకపోయినా వేరే ప్రాంతాల్లో ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ ఉంది. మనకిక్కడ తెలియట్లా. కానీ మనము చివరి దినాల్లోకి అయితే వచ్చేసాం, లాస్ట్ డేస్లోకి వచ్చేసాం. ఇప్పుడు జకరియా గ్రంథంలో 4వ కొమ్ము మనం చూడాలి. 4వ కొమ్ము రావాలి. 4వ కొమ్ము వచ్చి ఇశ్రాయేలీల్ని చెదరగొట్టాలి. కానీ ఆ 4వ కొమ్ము వచ్చి ఇశ్రాయేలీల్ని చెదరగొట్టే లోపు సంఘం ఎత్తబడింది. ఇంతకీ ఆ 4వ కొమ్ము ఎవరు? ఆ 4వ కొమ్ము క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరుస్తాడు. అర్ధవారానికి బలిని, నైవేద్యాన్ని అతడు నిలిపివేస్తాడు. నాశనకరమైన హేయ వస్తువు తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలంలో పెడతాడు. హేయమైనది నిలుచు వరకు అని రాయబడి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ఇంకో వ్యక్తి రాబోతున్నాడు. అతడు ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు అని అంటే, ప్రపంచం ఎంత అశాంతిగా, అసలు సమాధానమే లేని పరిస్థితుల్లో ఉండినప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి. యుద్ధాలతో పాటు వాటి వెనకాల ఇంకో గుర్రం బయలుదేరిద్ది, నల్లని గుర్రం. అప్పుడు అది కరువులకి సూచన ఇస్తుంది. తర్వాత ఇంకో గుర్రం బయలుదేరిద్ది, 4వ ముద్ర విప్పబడినప్పుడు. పాండుర వర్ణం గల గుర్రం అది విప్పబడినప్పుడు ప్రపంచంలో 3వ వంతు ప్రజలు చనిపోతారు. యుద్ధాల వల్ల, కరువుల వల్ల, తెగుళ్ళ వల్ల, వీటి వల్ల ప్రపంచంలో చాలామంది చనిపోతారు. 3వ భాగం చనిపోతారు. మొదటి ప్రపంచ యుద్ధంలో 1 కోటి మంది చనిపోయారు. 2వ ప్రపంచ యుద్ధంలో 5 కోట్ల మంది చనిపోయారు. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఇప్పుడు ఉన్న జనాభాలో ప్రతి 3లో ఒక వ్యక్తి చనిపోతాడు. అంత భయంకరమైన పరిస్థితి రాబోతుంది. వాటన్నిటి మధ్యలో క్రీస్తు విరోధి వచ్చి అంటాడు, ప్రపంచం ఎంత అశాంతిగా ఉంది, నేను సమాధానం ఇస్తా, నేను పీస్ ఇస్తా అని అతడు వచ్చి ఇశ్రాయేలీలతో నిబంధన చేస్తాడు. ఆ దినం రాబోతుంది. ఇశ్రాయేలీలతో 7 సంవత్సరాలు నిబంధన చేస్తాడు. ఆ 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలు శాంతిని అనుభవిస్తున్నట్లుగా ఉండిద్ది. కానీ అర్ధవారమునకు, అంటే 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అతడు ఇశ్రాయేలీల్ని చెదరగొట్టడం ప్రారంభిస్తాడు. ఇశ్రాయేలీలతో చెబుతాడు, నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెబుతాడు. అప్పుడు ఇశ్రాయేలీలు సత్యం తెలుసుకుంటారు. ఇతడు మాకు సమాధానం ఇచ్చాడు కానీ
మా దేవుడిని కాకుండా ఇతన్ని ఆరాధించమని చెబుతున్నారు అని ఇశ్రాయేలీలు ఎదురు తిరుగుతారు. అందుకు వాడి కోపం వచ్చింది. అందుకు ఇశ్రాయేలీని చెదరగొడతానంటాడు. అప్పుడు ఇశ్రాయేలీలు చెదిరిపోతారు, పారిపోతారు. అప్పుడు ఆ 4వ కొమ్ము ఈ క్రీస్తు విరోధిని సూచిస్తుంది. అంటే నలుగురు రాబోతున్నారు, వాళ్ళల్లో 3 వచ్చేసారు. ఇప్పుడు మన కాలంలో లాస్ట్గా రాబోయే కొమ్ము ఈ క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ రాబోతున్నాడు. అయితే అక్కడ వరకు ఈ ప్రవచనము చాలామంది బైబిలికల్ స్టూడెంట్స్ నమ్మే ప్రవచనం. కానీ ఇంకొక ప్రవచనం ఉంది, అంటే దీంట్లోనే ఇంకొక ప్రవచనం ఉంది. దేవుడు ఒక ప్రవచనాన్ని 2 సార్లు నెరవేరుస్తున్నాడు. ఇది వరకు నెరవేరింది. అట్లాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో చదివాం కదా, అతడు 1 వారం వరకు నిబంధన స్థిరపరుస్తాడు, అర్ధవారానికి బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడు, నాశనకరమైనది తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలంలో పెడతాడు అని. దానియేలు అది రాసిన తర్వాత ఒక 500 సంవత్సరాలకి ఒక రాజు వస్తాడు. అతని పేరు యాంటియోకస్ ఎపిఫానీస్. అతడు సిరియా నుంచి వచ్చి ఇశ్రాయేలు దేశంలోకి వచ్చి ఇశ్రాయేలీల మందిరంలో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతాడు. వాళ్ళ బలిపీఠం మీద పందిని బలిస్తాడు. అప్పుడు హేయమైనది పరిశుద్ధ స్థలంలో నిలిచింది, ప్రవచనం నెరవేరిపోయింది. కానీ అది అయిపోయిన తర్వాత యేసు ప్రభు వచ్చి మళ్ళీ ఆ ప్రవచనాన్ని కోట్ చేసి చెబుతారు, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూచినప్పుడు అని దానియేలు గ్రంథాన్ని కోట్ చేస్తాడు. అంటే అది నెరవేరాలి. ఇంకా ఒకసారి నెరవేరింది ఆ ప్రవచనం, మళ్ళీ క్రీస్తు విరోధి వచ్చి మళ్ళీ ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తాడు. సేమ్ అట్లాగే జకరియా గ్రంథము, దీంట్లో ఇంకొక ప్రవచనం ఉంది. మళ్ళీ చదువుతాను చూడండి. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను చూడండి, దయచేసి అందరు చూడండి. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను అని రాయబడింది. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమై ఉండొచ్చు. 4 కొమ్ములు ఉన్నాయి, ఆ ఇశ్రాయేలీని చెదరగొడతాయి. వాటిల్లో 3 కొమ్ములు వచ్చినాయి, ఇంకో కొమ్ము రాబోతుంది, అది యాంటీ క్రైస్ట్. ఇది ప్రవచనానికి ఒక యాంగిల్లో చూస్తే ఉంటుంది. కానీ ఒక యూదుడు, అతడికి యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి, అతడు ఒక కొత్త యాంగిల్ చూపించాడు దీంట్లో. ఏం చూపించాడు అని అంటే, బాబు ఈ ప్రవచనంలో ఇంకొక మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ ఏంటి అని అంటే, ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా చీలగొట్టబోతున్నారు. 4 రాజులు లేదా 4 రాజ్యాలు ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశాన్ని 2 భాగాలుగా చీలగొడతారు. ఆ చీలగొడితే ఈ ప్రవచనము నెరవేర్పు జరిగిద్ది అని అన్నారు. ఇశ్రాయేలు దేశాన్ని 2 భాగాలు చేయటం ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలు దేశం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, అది ఒక సింగిల్ దేశంగా ఉంది. అందులో ఒకవైపు అరబ్స్ ఉంటున్నారు, హమాస్ వాళ్ళు ఉంటున్నారు. వెస్ట్ బ్యాంక్లో, గాజాలో అరబ్స్ ఉంటున్నారు. మిగిలిన ప్లేస్లో ఇశ్రాయేలీలు ఉంటున్నారు. ఇశ్రాయేలు దేశం మొత్తంలో వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతంలో అరబ్స్ ఉంటున్నారు, గాజాలో హమాస్ వాళ్ళు ఉంటున్నారు. ఈ 2 భాగాలు ఇశ్రాయేల్ దేశంలోనే ఉన్నాయి. ఈ వెస్ట్ బ్యాంక్కి ఈ ప్రాంతంలోనే హెబ్రోన్ ఉంది. ఈ ఇశ్రాయేలీల పరిశుద్ధ స్థలం అక్కడే ఉంది. ముస్లిమ్స్ యొక్క మాస్క్ అక్కడే ఉంది. ఎక్కడైతే ఇశ్రాయేలీలు మందిరం కట్టాలనుకున్నారో ఆ స్థలం అక్కడే ఉంది, వెస్ట్ బ్యాంక్లో ఉంది. అందులో పాలస్తీనా వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశంని మనం ఎలా చూడాలి అని అంటే, ఒక భాగంలో ఇశ్రాయేలీలు ఉన్నారు, ఇంకో భాగంలో పాలస్తీనా వాళ్ళు ఉన్నారు. కానీ పాలస్తీనా వాళ్ళకి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, మాకు ఒక సపరేట్ దేశం కావాలి అని అడుగుతున్నారు.
ఇశ్రాయేలీలకి ఒక ఫ్లాగ్ ఉంది, పాలస్తీనా వాళ్ళకి ఫ్లాగ్ ఉంది. ఇశ్రాయేలీలకి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది, పాలస్తీనా వాళ్ళకి వాళ్ళ ప్రత్యేకమైన చట్టం ఉంది. కానీ ఇశ్రాయేలీలకి ప్రత్యేకమైన దేశం ఒకటి ఉంది, కానీ పాలస్తీనా వాళ్ళకి ప్రత్యేకంగా దేశం లేదు. ఇప్పుడు వాళ్ళు పోరాడుతుంది అదే, మాకు ఈ దేశం కావాలి అని. ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు అంటారు ఇది మా దేశం అంటారు, పాలస్తీనా వాళ్ళు అంటారు ఇది మా దేశం అంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ప్రాబ్లం అదే. హమాస్ వాళ్ళు ఏమంటారంటే, ఇశ్రాయేలీలు అనేవాళ్ళు అసలు ఈ భూమి మీద ఉండకూడదు, వాళ్ళని తుడిచేసేయాలి. మరి ఇశ్రాయేల్ దేశంలో ఎవరు ఉండాలి? ఓన్లీ పాలస్తీనా వాళ్ళు మాత్రమే ఉండాలి. అది హమాస్ వాళ్ళు లేదా పాలస్తీనా వాళ్ళ యొక్క కాన్సెప్ట్. ఇశ్రాయేలీలు ఏమంటారంటే, అసలు ఈ ల్యాండ్, ఈ పాలస్తీనా వాళ్ళు ఇక్కడ రాకముందు ఈ ల్యాండ్ మాది. ఈ ల్యాండ్ బైబిల్ ప్రకారమో మా లేఖనాల ప్రకారమో అబ్రహాం ఇక్కడికి వచ్చిన దినం దేవుడు ప్రామిస్ చేశాడు. ఇస్సాకు యాకోబుల దేవుడు తన తర్వాత తన తరానికి ఇస్తానన్నాడు, ఇది మా దేశం అని ఇశ్రాయేలీలు అంటారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అదే సమస్యను ఫేస్ చేస్తున్నాయి. ఆ దేశాన్ని ఎవరికి ఇవ్వాలి? 1948 సంవత్సరం వరకు అది బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. అంతకుముందు ఒట్టోమన్ ఎంపైర్ కింద ఉంది. అంతకుముందు యూరోప్ వాళ్ళు, అది ఇటలీ వాళ్ళు, రోమా సామ్రాజ్యం కింద ఉంది. ఎవరు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ప్రపంచంలో పీస్ రావాలి అనంటే, సమాధానం రావాలి అనంటే ఇశ్రాయేలు దేశాన్ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసి ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఉన్న మసీదు ఉన్న స్థలం ఇంకా ప్రాముఖ్యమైంది. అక్కడ మందిరం కట్టుకోవాలని ఇశ్రాయేలీలు చూస్తున్నారు. అక్కడ మసీదుని కట్టి ఈ పాలస్తీనా వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది మా పరిశుద్ధ స్థలం అంటున్నారు. ఇశ్రాయేలీలు అంటారు, మీ పరిశుద్ధ స్థలం అవ్వకముందే ఇది మా పరిశుద్ధ స్థలం అంటారు. ఇప్పుడు ఆ ల్యాండ్ని ఎలా పంచుతారు? ఆ భూమిని ఇశ్రాయేలీలకి పాలస్తీనా వాళ్ళకి ఇద్దరికి ఈక్వల్గా పంచడానికి వాళ్ళకి కుదరట్లా, ప్రపంచానికి కుదరట్లా. మీరు చెప్పండి ఎలా పంచుతారు? దేశాన్ని పంచాలన్నా వాళ్ళకు ఒక పరిశుద్ధ భూమి ఉంది. అక్కడే సొలొమోను మందిరం కట్టాడు, అక్కడే దావీదు మందిరం కట్టాలనుకున్నాడు, అక్కడే దేవుడు మందిరం కట్టమన్నాడు, అక్కడే వాళ్ళ మందసం ఉంది. అక్కడ మందిరం లేకపోతే ఇక ఇశ్రాయేలీలకి మందిరం లేదు. కాబట్టి ఇశ్రాయేలీలకి అది పరిశుద్ధ స్థలం. పాలస్తీనా వాళ్ళు అంటారు, ఇక్కడే మా మహమ్మద్ ప్రవక్త పరలోకంలోకి వెళ్ళాడు, ఇది మా పరిశుద్ధ స్థలం. మా మహమ్మద్ ప్రవక్త ఇక్కడ కాళ్ళు పెట్టారు, ఇది మా పరిశుద్ధ స్థలం అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తారు? దాన్ని ఎలా తీర్చగలుగుతారు? ఇప్పుడు ఎవరైనా ప్రపంచంలో ఇశ్రాయేలీలకి ఏం కావాలో వాళ్ళని తృప్తిపరిచేటట్లుగా ఇశ్రాయేలీలకి ఇచ్చి, పాలస్తీనా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని తృప్తిపరిచేటట్లుగా పాలస్తీనా వాళ్ళకి ఇచ్చేస్తే అసలు ఈ సమస్య ఉండదు. మిడిల్ ఈస్ట్లో ఇంత రక్తపాతం, ఇంత యుద్ధం జరగదు. యుద్ధం ఆపాలి అని అంటే ఆ ల్యాండ్ని మనము ఏదో ఒకటి చెయ్యాలి. ఇశ్రాయేలీలు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, ఇది మా ప్రామిస్ ల్యాండ్, మేము చెదిరిపోయాము, తిరిగి వచ్చాము. మా దేవుడే మమ్మల్ని శిక్షిస్తే మేము చెదిరిపోయాం, మా దేవుడే మమ్మల్ని తీసుకొచ్చాడు. పాలస్తీనా వాళ్ళు అంటారు, మీరు ఎప్పుడో చెదిరిపోయారు, క్రీస్తు శకం 70లో చెదిరిపోయారు, 1948లో వచ్చారు. ఇప్పుడు వచ్చి ఇది మా దేశం అంటే మేము ఎలా ఊరుకుంటాం? ఈ మధ్యలో 1900 సంవత్సరాల నుంచి మేము అంటున్నాము, మీరు ఇప్పుడు వచ్చి ఇది మా దేశం అంటే ఎట్లా ఊరుకుంటాం? ప్రపంచంలో ఉన్న అన్ని అరబ్ దేశాలు అదే అంటున్నాయి. మీరు ఎప్పుడో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో చెదిరిపోయిన వాళ్ళు ఇప్పుడు 1948లో వచ్చి ఈ దేశం మాది అని అంటే, 1900 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి అంటారు పాలస్తీనా వాళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేలీలను అడిగామనుకోండి, బాబు 1900 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ లేరు, ఈ దేశంలో ఈ పాలస్తీనా వాళ్ళు ఉంటున్నారు,
కాబట్టి వాళ్ళది దేశం అన్నామనుకోండి, ఇశ్రాయేలీలు అంటారు మరి మేము ఎక్కడ ఉండాలి? వాళ్ళు పోయి జర్మనీలో ఉంటే హిట్లర్ చంపాడు, వాళ్ళు పోయి ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో ఉంటే ఆఫ్రికాలో ఉన్న కొంతమంది చంపారు, వాళ్ళు పోయి అమెరికాలో ఉంటే వాళ్ళ మీద రాళ్ళు వేశారు. అమెరికాలో యూదుల్ని క్రైకీస్ అంటారు. క్రైకీస్ అంటే క్రైస్ట్ కిల్లర్స్, యేసుప్రభుని సిలువేసింది మీరే అని చెప్పి రాళ్ళు పెట్టి యూదుల్ని కొడతారు. కానీ ఇప్పుడు ట్రంప్ భలే అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఎవరెవరైతే ఇశ్రాయేలీలకి ఎగెన్స్ట్గా మాట్లాడారో, బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికాలో చాలా యూనివర్సిటీస్లో చాలామంది స్టూడెంట్స్ హమాస్కి అనుకూలంగా వాళ్ళు నినాదాలు చేశారు. ఫేస్బుక్లో, వాట్సాప్లో ఆల్ ఐస్ ఆన్ రాఫా అన్నారు. అంటే ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా, హమాస్కి అనుకూలంగా నినాదాలు చేశారు కాలేజీలో. ట్రంప్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్స్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ వాట్సాప్ మొత్తం చూస్తున్నాడు. ఎవరెవరైతే హమాస్కి అనుకూలంగా చెప్పి ఇశ్రాయేలీలకి అగెన్స్ట్గా చేస్తున్నారో వాళ్ళందరినీ ఊడ్చేస్తున్నట్టు మొత్తాన్ని పంపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఇశ్రాయేలీలకి కనుక అగెన్స్ట్గా ఇంతకుముందు మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడినా, అసలు ఇశ్రాయేలు ఏమైనా అన్నా వాళ్ళకి అమెరికాలో కాలు పెట్టే అర్హత లేదు అని చెప్పేశాడు. ఇప్పుడు కనుక మీరు పొరపాటున మీ ఫేస్బుక్లో ఇశ్రాయేలుకి అగెన్స్ట్గా ఏదైనా ఒక మాట పెట్టి, పోస్ట్ పెట్టి, లేదా లైక్, షేర్ కొట్టి మీరు చేస్తే, మీరు అమెరికా యొక్క భూభాగంలో మీ పాస్పోర్ట్లో ఈవెన్ గ్రీన్ కార్డు ఉండినా, మీ గ్రీన్ కార్డు ఉండినా మీరు అమెరికాలో వెళ్తే ట్రంప్ అక్కడ నుంచి మీరు ఎలా వెళ్ళారు అదే ఫ్లైట్లో వెనక పంపిస్తున్నారు. అంటే ఇశ్రాయేలీలకి ఇప్పుడు అనుకూలంగా ఉన్నారు అమెరికా. కానీ ఒకప్పుడు వాళ్ళు అట్లాగన్నారు, క్రైస్ట్ కిల్లర్స్ అన్నారు. యూదుల్ని ప్రపంచమంతా ద్వేషించింది. ఒక భారతదేశంలో మాత్రమే యూదులు చాలా సేఫ్టీ ఫీల్ అయ్యారు. మొన్న ఈ మధ్య లష్కరే తోయిబా వాళ్ళు గుంటూరులో అటాక్ చేయాలి అని చూశారంట. అది అక్కడున్న కలెక్టర్కి తెలిసింది, ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది. ఎందుకు గుంటూరులో అని అంటే, గుంటూరులో చిన్న గ్రామంలో యూదులు ఉంటున్నారు, వాళ్ళ మీద అటాక్ చేయాలని చూశారు. వెంటనే కలెక్టర్ వీళ్ళని పిలిపించాడు, ఆ చిన్న గ్రామంలో ఉన్న యూదుల్ని, వాళ్ళ పెద్దల్ని. బాబు, ఎవరు మీరు? ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అసలు మీకు లష్కరే తోయిబా వాళ్ళకి ఏం పని? వాళ్ళు అక్కడ పొలంలో పని చేసుకునేవాళ్ళు, వాళ్ళు మామూలు ఎస్సీలు ఉంటారు, అట్లాగే ఉంటున్నారు. అందరూ ఏమనుకున్నారంటే వీళ్ళకి చర్చి ఉంది, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, ఇదంతా ఎస్సీ కమ్యూనిటీ అని వాళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళని పిలిచి మీరు ఎస్సీలు కాదా అంటే, కాదండి మేము. మరి మీరు ఎవరు అని అంటే, మేము యూదులమే. ఎప్పుడు వచ్చారు అని అంటే, మేము వచ్చి 500-600 సంవత్సరాలు అవుతుంది, మా పితరులు ఎప్పుడో వచ్చారు, ఇక్కడ సెటిల్ అయిపోయారు, వాళ్ళు మనలాగే కలిసిపోయారు. మరి మీ మీద లష్కరే తోయిబా వాళ్ళకి ఎలా తెలిసింది అని అంటే, సార్ మేము ప్రపంచంలో ఏ మూల నుండినా వాళ్ళు మా మీద అటాక్ చేస్తారు అని. ఇప్పుడు యూదుల్ని, బాబు మీకు ఎందుకు నాయనా ఈ దేశము, 1900 సంవత్సరాలుగా మీరు ఇక్కడ లేరు, మీరు మీ దేశాన్ని విడిచిపెట్టారు, ప్రపంచంలో అన్ని దేశాల్లో మీరు చెదిరిపోయారు, అట్లాగే అక్కడ ఉండొచ్చు కదా అని అంటే, యూదులు ఏమంటున్నారంటే, ఏ దేశంలో మమ్మల్ని ఉండనిస్తారండి? భారతదేశంలో ఉండనిస్తారా? యూరప్లో ఉండనిస్తారా? అమెరికాలో ఉండనిస్తారా? ఆస్ట్రేలియాలో ఉండనిస్తారా? ఏ దేశంలో మమ్మల్ని ఉండనిస్తారు? 1900 సంవత్సరాలు విడిచిపెట్టలేదు సార్ మేము. 1900 సంవత్సరాలుగా మమ్మల్ని తరుముతున్నారు. ఏ దేశంలోకి వెళ్ళినా మమ్మల్ని తరుముతున్నారు. మేము పరిగెత్తుతున్నాము. 1900 సంవత్సరాల నుంచి మేము పరిగెత్తుతున్నాము. మా దేశంలో మమ్మల్ని ఉండనీరు, వేరే దేశాల్లో మా మీద అటాక్స్ చేస్తారు. అందుకనే మా దేశం మాకు కావాలి, మా దేశంలో వీళ్ళని ఉండనిస్తే వీళ్ళు మా మీద అటాక్ చేస్తున్నారు, కాబట్టి మా దేశంలో వీళ్ళని ఉండనీయము అంటారు. ఇప్పుడు ఎవరి వాదన మీరు నమ్ముతారు? ఎవరి వాదనకి మీరు సపోర్ట్ చేస్తారు? 22,000 చదరపు కిలోమీటర్ల ల్యాండ్ అది ఇశ్రాయేలు దేశం. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక చిన్న జిల్లా అంత ఉంటుంది అది. వాళ్ళు ఉందే 1 కోటి మంది అక్కడ లోకల్గా ఇశ్రాయేలీలు. మిగిలిన వాళ్ళు మిక్స్డ్ పాపులేషన్ ఉన్నారు.
పాలస్తీనా వాళ్ళు, అరబ్స్, ఇంకా వాళ్ళు వీళ్ళు అందరు ఉన్నారు అందులో ఆ దేశంలో. ఇప్పుడు ఇశ్రాయేలీల్ని అక్కడ నుంచి పొమ్మంటే ఎక్కడికి వెళ్తారు? ఏ దేశం వెళ్ళినా ఇది మీ దేశం కాదు అని అంటారు. మరి వాళ్ళ దేశంలో వాళ్ళు ఉండాలి. సరే, వాళ్ళ దేశంలో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వబడిన చట్టం ఏంటి, వాళ్ళకి ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఏంటంటే వాళ్ళు ఆరాధన చెయ్యాలి అని అంటే దేవుడు వాళ్ళకు చూపించిన ఆ స్థలంలోనే వాళ్ళు మందిరం కట్టుకుని ఆరాధన చేయాలి. ఇప్పుడు పాలస్తీనా వాళ్ళు ఏమంటున్నారు అంటే 1900 సంవత్సరాలుగా మేము అంటున్నాము, గత 700 సంవత్సరాలుగా ఇది మా పరిశుద్ధ స్థలము, మా మహమ్మద్ ప్రవక్త గారు ఇక్కడ కాలు పెట్టారు, ఇక్కడ నుంచి ఆరోహణం అయ్యారు, మేమెట్లా వెళ్తామో అని అంటారు. అందుకనే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ఇంత తీవ్రమైన యుద్ధం. హమాస్ వాళ్ళకి, పాలస్తీనా వాళ్ళకి సపోర్టుగా టర్కీ వస్తుంది, లెబనాన్ వస్తుంది, సిరియా వస్తుంది, ఇరాన్ వస్తుంది, ఇరాక్ వస్తుంది, యెమెన్ వస్తుంది. ప్రపంచ దేశాలు చాలా అరబిక్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ హమాస్ వాళ్ళకి, పాలస్తీనా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇశ్రాయేలీలకేమో కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ చేసినాయి ఇప్పుడు వరకే, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అన్నీ పక్కకి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఈ జకరియా గ్రంథం 1వ అధ్యాయము 18 నుండి 21 వచ్చిన వరకే ప్రవచనం ఏంటంటే 4 కొమ్ములు రాబోతున్నాయి అని అంటాడు. ఒక యోధా మతానికి సంబంధించిన ఒక జ్ఞాని. ఆయన ఏమంటాడంటే 4 కొమ్ములు రాబోతున్నాయి, ఆ 4 కొమ్ములు ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశాన్ని 2 భాగాలుగా చేస్తాయి, అది దాని అసలైన అర్థం అని అంటున్నాడు. 2 భాగాలు చేయటం అంటే పాలస్తీనా వాళ్ళకి, ఇశ్రాయేలీలు వాళ్ళకి ఇశ్రాయేలు దేశాన్ని పంచుతారు అని అంటున్నారు. పంచటం అంటే ఏంటంటే ఇశ్రాయేలీలకి పాస్పోర్ట్ వాళ్ళ దేశం ఉండిద్ది, పాలస్తీనా వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ కరెన్సీ వీళ్ళకు ఉంటుంది, వాళ్ళ కరెన్సీ వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ జెండా వీళ్ళకు ఉంటుంది, వాళ్ళ జెండా వాళ్ళకు ఉంటుంది. అక్కడ వరకు బాగానే ఉంది. మరి పరిశుద్ధ స్థలం సంగతి ఏంటి? దాన్ని ఎవరికి ఇస్తారు? ఇప్పుడు దాన్ని పంచితే ఆ పరిశుద్ధ స్థలం ఎవరికి వెళ్తుంది? ఎవరు అక్కడ దాన్ని మాడిఫై చేయగలుగుతారు? ఆ విషయము ఈ అధ్యాయంలో, జకరియా గ్రంథం 1వ అధ్యాయంలో ఈ 18, 19 వచనాలు నెరవేర్పు జరిగేటప్పుడు తెలుస్తుంది. ఆయన ఏం చెప్పారంటే, ఒక యూదుడు, ఆ పండితుడే, 4 రాజ్యాలు, 4 కొమ్ములు రాబోతున్నాయి. 1 అమెరికా, 2 ఐక్యరాజ్య సమితి UNO, 3 EU యూరోపియన్ యూనియన్, 4 రష్యా. ఈ 4 కలిసి మేము ఇశ్రాయేలీలకి 2 స్టేట్ ఒపీనియన్, 2 స్టేట్ పాలసీని తీసుకొస్తాము అని అంటున్నాయి. రేపు జూన్లో ఐక్యరాజ్య సమితిలో ఒక మీటింగ్ జరగబోతుంది, UNOలో ఒక మీటింగ్ జరగబోతుంది రేపు జూన్లో. ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, ట్రంప్ గారు హమాస్ వాళ్ళతో మాట్లాడి, బందీలు ఇంకా 50 మంది ఉన్నారు, వాళ్ళని అప్పగించేసేయండి, ఆ డీల్ క్లోజ్ చేద్దాం, మీ దేశాన్ని మీకు వచ్చేటట్లు, ఇశ్రాయేలీలో ఉండేటట్లు దేశాన్ని 2 భాగాలు చేద్దాం అనే ప్రపోజల్ తీసుకొస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో రేపు జూన్లో, వచ్చే జూన్లో ఇది చేయబోతున్నారు, ఇది డెసిషన్ చేయబోతున్నారు. ఇశ్రాయేలు దేశాన్ని 2 భాగాలు చేస్తారు, 4 కొమ్ములు 2 భాగాలు చేస్తారు. ఇశ్రాయేల్ దేశాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం పాలస్తీనా వాళ్ళకి, ఒక భాగం ఇశ్రాయేలీలకి ఇచ్చారనుకోండి, దేవుడికి ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. దేవుడు అబ్రహాంని నిలబెట్టి ఏమన్నాడంటే, ఆ ల్యాండ్ మధ్యలో నిలబెట్టి, నువ్వు తూర్పు వైపు చూడు, నువ్వు ఉత్తరం వైపు చూడు, నువ్వు దక్షిణం వైపు చూడు, నువ్వు పడమర వైపు చూడు, నువ్వు చూస్తున్న ఈ ల్యాండ్ అంతా నీకు, నీ సంతానానికి ఇస్తానా అన్నాడు. అప్పుడు అబ్రహాంకి చాలామంది పిల్లలు ఉన్నారు, కెతూరాతో కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు, ఇష్మాయేల్ ఉన్నాడు, ఈ పాలస్తీనా వాళ్ళు దాంట్లోకి కూడా వచ్చేస్తారు. తర్వాత ఏమైందంటే ఇసాకుతో దేవుడు మాట్లాడాడు. తర్వాత ఏమైందంటే ఆ ప్రామిస్ని యాకోబుకు చేశాడు దేవుడు. యాకోబుకు చేసి
యాకోబు తన అన్న చంపుతాడన్న భయంతో అతడు బేతేల్ దగ్గర నుంచి అట్లా వెళ్తూ ఉంటుంటే బేతేల్ దగ్గర నిద్రపోయినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను అబ్రాహాము ఇస్సాకు దేవుణ్ణి, ఇప్పుడు నేను నీకు దేవుణ్ణి, ఈ ల్యాండ్ మొత్తాన్ని నీకు నీ సంతతికి ఇస్తానని చెప్పాడు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, యాకోబుకి 12 మంది పిల్లలు ఉన్నారు. ఆ 12 మంది గోత్రకర్తలు ఇశ్రాయేలీలు. మరి వాళ్ళకే వచ్చింది ఇప్పుడు ప్రామిస్డ్ ల్యాండ్. తర్వాత మోషేకి ప్రత్యక్షమై ఆ ల్యాండ్ మొత్తం ఇశ్రాయేలీలకి ఇచ్చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఈ 4 కొమ్ములు, అమెరికా ఒకటి, రష్యా ఒకటి, ఐక్యరాజ్య సమితి ఒకటి, యుఎన్ ఒకటి, EU ఒకటి, యూరోపియన్ యూనియన్ ఒకటి, ఈ 4 కొమ్ములు లేచి ఈ ప్రపంచానికి శాంతి కావాలి అని అంటే ఇశ్రాయేల్ దేశాన్ని 2 భాగాలు చేస్తాము, ఒక భాగం ఇశ్రాయేలీలకు ఇస్తాము, ఒక భాగము పాలస్తీనా వాళ్ళకి ఇస్తాము అని అంటే దేవుడు చేసిన ప్రామిస్ నిరర్ధకం అయిపోయినట్లే. ఫస్ట్ అది ఒకటి ఫెయిల్ అయ్యిద్ది. దేవుడికి ఈ 4 కొమ్ముల మీద కోపం ఉంది. ఇశ్రాయేలీని చెదరగొడుతున్నారు, దేశాన్ని 2 ముక్కలు చేస్తున్నారు. అందుకని దేవుడు ఆ ప్రవచనంలో ఏం చూపిస్తాడంటే 4 కంసాలను పంపించి అది డివైడ్ చేసిన తర్వాత 4 కొమ్ముల్ని కట్ చేపిస్తాడు. వాళ్ళకి ఎప్పటికీ దానికి డెసిషన్ చేయకుండా కట్ చేపిస్తాడు. అయితే కొంతమంది భక్తులు ఏం చెప్తున్నారు అని అంటే 2 స్టేట్ పాలసీ కనుక అయితే డెఫినెట్గా వాళ్ళు మందిరం గురించి డెసిషన్ చేయాలి. అంటే పరిశుద్ధ స్థలం గురించి, మందిరం గురించి డెసిషన్ చేయాలి. ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ఎక్కడైతే సొలొమోన్ దేవాలయం కట్టాడో, ఎక్కడైతే వాళ్ళు మందిరం కట్టాలనుకున్నారో అక్కడ మసీదు ఉంది. ఆ మసీదులోకి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అనేది కంట్రోల్ చేసేది ఇశ్రాయేలీల సైన్యం. కానీ ఇశ్రాయేలీలు అందులోకి వెళ్ళి ప్రార్థన చేయకూడదు. ఇది చాలా వింతగా ఉంటుంది. ముస్లిమ్స్ ఏం చేస్తారు అని అంటే మసీదులోకి వెళ్తారు, ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారు, పరిశుద్ధ స్థలంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వస్తారు. యూదులు ఆ పరిశుద్ధ స్థలాన్ని ఆ మసీదు చుట్టూ వాళ్ళు కాపలా ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, కానీ వాళ్ళు అక్కడ ప్రేయర్ చేయకూడదు. వాళ్ళు దాని పక్కనే విలాప గోడ, వెయిలింగ్ వాల్ ఉంటుంది, అక్కడ వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. యూదులకి ఏంటి అని అంటే మేము ఎప్పుడు అక్కడ మందిరం కట్టుకుంటాం, మేము ఎప్పుడు ఆ లొకేషన్లోకి వెళ్తామో అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఆ స్థలంలో ఈవెన్ చెప్పులు వేసుకుని కూడా నడవరు, ఎందుకంటే అది అక్కడ మందసం ఉంది అని నమ్ముతున్నారు. ఇప్పుడు వీళ్ళు 2 స్టేట్ పాలసీ చేస్తే ఆ ల్యాండ్ని తప్పనిసరిగా ఒక డెసిషన్ చేయాలి. జూన్లో ఐక్యరాజ్య సమితిలో ల్యాండ్ని డివైడ్ చేస్తే ఆ ల్యాండ్ పరిశుద్ధ స్థలం గురించి తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు అది 33 ఎకరాల స్థలం. డెఫినెట్గా ఇశ్రాయేలీలు దానికి ఒప్పుకోవాలి అని అంటే ఇశ్రాయేలీలకి అక్కడ మందిరం కట్టుకోవటానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. బహుశా ఎలా జరుగుతుందో తెలీదు. ఒకవేళ పర్మిషన్ ఇచ్చారనుకోండి, మందిరం కట్టారు అని అనుకోండి, సంఘం ఎత్తబడిపోతుంది. అంత సమీపంగా ఉన్నాం మనం. పౌలు ఏమంటాడంటే ఈ ఒక్క వచనం చదవండి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనానో చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మను వేడుకొనుచున్నాము. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడు నన్ను తను కనబరుచుకొనుచు. ఆ తర్వాత మాట చూడండి, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడునో మిమ్మను మోసపరచనీయకుడి అని రాయబడింది. దాని అర్థం ఏంటంటే, బాబు సంఘం ఎత్తబడిందని ఎవరైనా చెప్తే నమ్మొద్దు. పరిశుద్ధ స్థలంలో క్రీస్తు విరోధి వెళ్ళి కూర్చుని నేనే దేవుణ్ణి అంటాడు.
అప్పుడు సంఘం ఎత్తబడిద్ది అని దాని అర్థం. ఇది మనం చూడబోతున్నాం. ఇప్పుడు జూన్లో ఈ 4 అమెరికా ఒకటి, రష్యా ఒకటి, ఈ ఐక్యరాజ్య సమితి యూరోపియన్ యూనియన్ ఇవి డిసైడ్ చేసి 2 స్టేట్ పాలసీని తీసుకొచ్చి వాళ్ళు ఆ ల్యాండ్ని డిసైడ్ చేసి మందిరం కట్టుకోండి అని ఏదైనా ఒక ప్రామిస్ చేసి మందిరం కట్టడం కనుక స్టార్ట్ చేస్తే సంఘం ఎత్తబడే దినంలో మనం కాలు పెట్టాము అని మనము దీన్ని సీరియస్గా తీసుకోలేదనుకోండి, విడవబడటానికి అవకాశం ఉంది. మనము చాలా దగ్గరగా ఉన్నాం, చాలా సమీపంగా ఉన్నాం. ఎంత దగ్గరగా ఉన్నామో అని అంటే ఏ క్షణంలో అయినా బోరమోగే దినంలోకి మనం వచ్చేసాం. ఇవన్నీ మనకి ఎలా అర్థమవుతాయి అని అంటే ప్రవచనాలు చదవటం ద్వారా, ప్రవచనాలని ధ్యానం చేయటం ద్వారా. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులకు చెబుతాడు, నేను మెస్సియాని మీ దగ్గరికి పంపిస్తాను, ఆయన గాడిద మీద ఎక్కి మీ దగ్గరికి వస్తాడు అని చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 44, 42 అధ్యాయాలు ఏమన్నంటుందంటే ఆయన తూర్పు ద్వారం గుండా వస్తాడు అని ఉంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి 27 వచనం వరకు చదివితే ఆయన వచ్చే కాలం రాయబడి ఉంది. ఆయన వచ్చినప్పుడు 118వ కీర్తన పాడతారు అని రాయబడింది. ఇవన్నీ మట్టలాదివారం రోజు నెరవేరినాయి. ఆయన గాడిద మీద ఎక్కారు, ఆయన తూర్పు ద్వారం గుండా వచ్చారు. ఆయన కరెక్ట్గా నెహెమ్యా గోడ కట్టిన దగ్గర నుంచి కౌంట్ చేస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ప్రకారం 69 వారాలు పూర్తవుతుంది. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ యూదులు కూర్చుని చేస్తే ఎగ్జాక్ట్గా ఆ డే రోజు దేవుడు చెప్పిన వాళ్ళ రాజు, వాళ్ళ మెస్సయ్య వాళ్ళ యొక్క పట్టణంలోకి అడుగుపెట్టాడు. అది వాళ్ళు గుర్తుపట్ల. హేరోదు యేసుప్రభు పుట్టినప్పుడు శాస్త్రుల్ని పిలిచి అంటాడు, యూదులు రాజు ఎక్కడ పుడతాడో నాకు చెప్పండి అని అంటే వాళ్ళు శాస్త్రులు ఆ బుక్స్ ఓపెన్ చేసి యూదుల రాజు బెత్లెహేంలో పుడతాడు అని చెప్పారు. హేరోదు అన్యుడు, కానీ లేఖనాలు నెరవేరుతాయి అని నమ్మి లేఖనాలు ప్రకారం అతను యేసు ప్రభు పుట్టే లొకేషన్ని పట్టుకున్నాడు. యేసు ప్రభుని చంపాలనుకున్నాడు లొకేషన్ని బట్టి. అంటే లేఖనాలని బట్టి వాళ్ళు ఐడెంటిఫై చేశారు యేసయ్య పుట్టాడు అని. కానీ యూదులు దాన్ని గుర్తుపట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు మనం లేఖనాలని పరిశీలన చేస్తే సంఘం ఎత్తబడే దినం దగ్గరికి వచ్చేసింది అనేది అర్థమైపోతుంది. కొంతమంది ఏమంటారు అని అంటే ఆయన ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో ఎవరికి తెలియదు, కాబట్టి మనం సిద్ధంగా ఉంటే చాలు అని అంటారు. ఆ దినము మన మీదకి సడన్గా రావటానికి మనం చీకట్లో ఉన్నోళ్ళం కాదు, మనం వెలుగు సంబంధులమే. లేఖనాలు నెరవేరుతున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఆయన వచ్చే సమయం చాలా సమీపంలో ఉంది, చాలా దగ్గరగా ఉంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటున్నా, మళ్ళీ చెప్తున్నా, చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది చనిపోరు. కేవలం ఎత్తబడే అనుభవంని అనుభవించబోతున్నాం, మనం అనుభవించబోతున్నాం. మన లాస్ట్ జనరేషన్, మనం చనిపోవటానికి అవకాశం లేదు. మన కాలంలోనే ఈ ప్రవచనాలు నెరవేరుతున్నాయి కాబట్టి మన కాలంలోనే ఎత్తబడతాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మనము దేవునితో ఎంత క్లోజ్గా నడుస్తున్నామో, దేవుని కొరకు మనం ఎంత సమయాన్ని గడుపుతున్నామో. దేవునితో సహవాసం చేయకపోతే దేవుడు మనల్ని పరలోకంలోకి తీసుకెళ్ళలేడు. ఈ చివరి దినాల్లో చాలామంది దగ్గర నూనె అయిపోయింది. బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలు ఏంటి అని అంటే ఫ్యూచర్ కోసం నూనెను దాచిపెట్టుకున్నారు. బుద్ధి లేని కన్యకలు ఏంటి అని అంటే ఆ సమయంలో ఆపదొస్తే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, ఆపద లేకపోతే లోకంలో కలిసిపోతారు. వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వస్తారు. పొరపాటున వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ జాబ్ పోతుంది అనుకోండి, అప్పుడు ఫోన్ చేస్తారు, అప్పుడు చర్చికి వెళ్తారు, అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు, అప్పుడు అడుగుతారు, మా జాబ్ తీసేస్తామంటున్నారండి, దయచేసి ప్రేయర్ చేయండి. అప్పటి వరకు వాళ్ళు చర్చికి రారు, అప్పటి వరకు వాళ్ళు ప్రేయర్ చేసుకోరు, అప్పటి వరకు వాళ్ళు ఎవరి చేత ప్రార్థన చేయించుకోరు, అప్పటి వరకు అసలు దేవుణ్ణి పక్కన పెడతారు. ప్రాబ్లం వస్తే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు, ప్రాబ్లం తీరిపోయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళటం ఆపేస్తారు. వీళ్ళ దగ్గర ఆ టైం వరకే ఆయిల్ ఉంటుంది, తర్వాత ఆయిల్ ఉండదు. వాళ్ళు బుద్ధి లేని కన్యకలు. వాళ్ళు ఆ టైంలో పని అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ దీపాలు ఆరిపోతాయి.
చివరి దినాల్లో రెగ్యులర్గా దేవునితో సహవాసం చేసే వాళ్ళ దగ్గర నూనె ఉంటుంది. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇదే. బుద్ధి కలిగిన కన్యకలు వాళ్ళు ఎంత కష్టమైన ఎంత నష్టమైన వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఉపవాసాలు ఉంటారు. వాళ్ళకి సమస్యలు ఏం రావాల్సిన అవసరంలా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళటానికి. వాళ్ళు రెగ్యులర్గా దేవునితో టచ్లో ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా దేవుని ఆరాధన చేస్తారు. వాళ్ళు రెగ్యులర్గా దేవుని అభిషేకాన్ని పొందుకుంటారు, దేవుని శక్తిని పొందుకుంటారు. వాళ్ళకి సమస్య వస్తేనే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళరు. సమస్య ఉండినా లేకపోయినా వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు. వాళ్ళ మీద ఆయిల్ ఉంటుంది, వాళ్ళు ఎత్తబడతారు, వాళ్ళు దేవునితో పాటు ఆయన యొక్క ఛాంబర్లోకి వెళ్తారు. బుద్ధి లేనోళ్ళు వాళ్ళ దగ్గర ఆయిల్ ఉండదు. ఆ టైం వరకే. అందరు కన్యకలే అంటే అందరు రక్షించబడ్డారు, కానీ అవసరానికి మాత్రమే దీపాలు వెలుగుతాయి వాళ్ళయ్యే. ఆ టైంలో మాత్రమే దీపాలు వెలుగుతాయి, తర్వాత ఆరిపోతాయి. అంటే ఆ ఆయిల్ ఎక్కువ ఉండదు. చివరి దినాల్లో కంపల్సరీగా మనము దేవుని దగ్గర నుంచి అభిషేకం పొందుతూ ఉండాలి, శక్తిని పొందుతూ ఉండాలి. అభిషేకం, ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని కార్యాలు మనం అనుభవిస్తూనే ఉండాలి. వాళ్ళు ఎత్తబడే సంఘంలో ఉంటారు, మీరు ఎత్తబడే సంఘంలో ఉంటారు. మనం చివరి దినాల్లో ఉన్నాం. లేఖనాలు నెరవేరే కొలది దేవునికి మనం దగ్గరగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దయచేసి అందరు లేచి నిలబడండి. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. కొన్ని నిమిషాలు అందరు కళ్ళు మూసుకోండి, అందరు లేచి నిలబడండి. ఈ సమయంలో దేవునితో మాట్లాడండి, దేవుని